దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 23 సెప్టెంబర్ 2025. ఈ సంవత్సరంలో ఇది 266వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన, పరమగీతము గ్రంథము 6, 7, 8 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన గలతీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మొదటిగా పాత నిబంధన ప్రసంగి, పాత నిబంధన పరమగీతము 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరి ఒకదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను, అతడు ఏ దిక్కునకు తిరిగాను, మనము పోయి అతని వెతుకుదాము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయాను, పరిమళ పుష్పస్థానమునకు పోయాను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణం వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెక్కెముల నెత్తిన సైన్యం వలె భయం పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకము, అది నన్ను వశపరచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి. నీ పలువరుస కత్తిరివేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియు ఉన్నాయి. జోడు జోడు పిల్లలు కలిగి ఒక దానినైనా పోగొట్టుకొనక సుఖముగా ఉన్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి. నీ ముసుగు గుండా నీ కన్నతలు విచ్చిన దాడిమ ఫలం వలె ఆగపడుచున్నవి. 60 మంది రాణులను, 8 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దాన్ని పొగడుదురు. సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు, ద్రాక్షావల్లులు చిగిర్చనో లేదో, దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకొంటిని. షూలమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీర చూచుటకై తిరిగి రమ్ము. షూలమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహనయీము నాటకమంత వింత అయినదా? పరమగీతము 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభి దేశము మండలాకార కలసము, సమ్మిళిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి, నీ ఇరుకుచుములు ఒక జింక పిల్లలయ్యి తామరలో మేయు కవలను పోలి ఉన్నవి. నీ కందరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. నీ కుచములు గెలల వలె ఉన్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన
జల్దరు ఫల సువాసన వలె ఉన్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసం వలె ఉన్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షరసము నా ప్రియునికి మధుర పానీయం. అది నిద్రితుల ఎదరములు ఆడుజేయను. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడ, లెమ్ము, రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసిందము. పెందలకడ లేచి ద్రాక్షావనములకు పోదము. ద్రాక్షావలలు చిగురించనో లేదో, వాటి పువ్వులు వికసించనో లేదో, దాడిమ చెట్టు పూత పట్టనో లేదో చూతము రమ్ము. అచ్చటని నా ప్రేమ సూచనలు నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసనిచ్చుచున్నది. నా ప్రియుడ, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వేలాడుచున్నవి. పరమగీతము 8వ అధ్యాయం. నా తల్లి వద్ద స్తన్యపానం చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండి ఎంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులెడుదును, ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శనవుదును, నా తల్లి అంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశం చెప్పుదువు. సంబార సమ్మిళిత ద్రాక్షరసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తను. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చపుట్టు వరకు లేపకయు కలతపరచకయు ఉందమని నేను మీ చేత ప్రమాణం చేయించుకుందును. తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చిన దేవతే, జల్దవృక్షం క్రింద నేను లేపితిని. అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగాను. నిన్ను కనిన తల్లి ఇచ్చటనే ప్రసవ వేదన పడాను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడాను. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ధనిజ్వాలలు అగ్నిజ్వాల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు. వివాహకాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయదము? అది ప్రాకారం వంటిది అయినా మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదాము. అది కవాటము వంటిది అయినా దేవదారం రాణుతో దానికి అడ్డులను కట్టుదాము. నేను ప్రాకారం వంటి దానినైతిని, నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమం నందదగిన దానినైతిని. బయలు హామోనునందు సొలొమోనుకు ఒక ద్రాక్షవనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలను. నా ద్రాక్షవనము నా వశమున ఉన్నది. సొలొమోను, ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయు వారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దాన, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము, లఘువైన ఇర్రి వలె ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లల వలె ఉండుము. కొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాలు. మనుష్యుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయులనున్న సంఘములకు శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను.
దేవునికి యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమెన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతయ్యను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుష్యుల దయను చూచుచున్నానా? దేవుని దయను చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాన్ని బోధింపను లేదు కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చేతిని. అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొని వాళ్ళని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉండిని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రం చూచితిని. నేను మీకు రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతములోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయం లేకుండాను గాని మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించును గాక. ఆమేన్.